హలో చెప్పవే. నువ్వు చెప్పినట్టే అతన్ని కలిశానే, ఇంటికి కూడా పిలిచాను. నిన్ను అడిగిన హెల్ప్ కూడా చేస్తా అన్నాడు. ఫైనలీ ఐ ఫెల్ ఫర్ హిమ్. బట్ ఎన్నిసార్లు అడిగినా నా మీద అతని ఒపీనియన్ ఏంటో చెప్పట్లేదు. ఒక పని చేయవే, మూడు బాగాలేదు, బయటికి తీసుకెళ్ళమని అతన్ని పిలువు. మంచి ప్లేస్కి తీసుకెళ్ళి నువ్వే ఐ లవ్ యూ చెప్పేయి. ఓహ్, గుడ్ ఐడియా, థ్యాంక్ యూ. హలో. హలో తేజ్, ఎక్కడున్నావు? చిన్న వర్క్లో ఉన్నా. నా మూడ్ బాగలేదు. మనసు బాగాలేదా? వచ్చి కొంచెం బయటికి తీసుకెళ్తావా? 1 అవర్లో వచ్చేస్తా. ఓకే. హాయ్. హాయ్. ఏమైంది? మూడు బాగాలేదన్నావు. దానికి కారణం నువ్వే, మొత్తం నీ వల్లే. నా వల్ల? ఆ, అవును నువ్వే. అవునా? అవును నువ్వే. సిగ్గు విడిచి చెప్తున్నా, ఐ లవ్ యూ. అంతకంటే ముందు నేనేంటో నా గతమేంటో విను. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్గానే తెలుసు. కానీ నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను కూడా సేమ్ డిపార్ట్మెంట్. ఒక ఆపరేషన్లో భాగంగా మీరిద్దరూ ఏంది ఇది? ఆఫీసు అయితే ఏమైంది? మనమేగా ఉన్నది. ఏంటి మంచి మూడ్లో ఉన్నావు? మరి తేజ్, డానా బ్రోంగర్ సిటీకి వచ్చాడు. నువ్వు ఆపరేషన్ స్టార్ట్ చేయి. ఓకే బేబీ, ఆపరేషన్ స్టార్ట్. వాడు అసలే డాన్, జాగ్రత్త. నీకెందుకు, నేను చూసుకుంటా కదా. ఓకే. ఓకే కదా. డన్. ఓ, నువ్వేనా? అరే, ఇంత లేటా? కమాన్ బేబీ, దా దా. అంత రఫ్ఫా? దానిలో ఎప్పుడు రఫ్గానే ఉంటారు బేబీ. స్లోగా చేయి, స్వర్గం చూపిస్తా. హ్యాండ్స్ అప్. మంచి రొమాన్స్ మూడ్లో ఉన్నావు కదరా, చొక్కా వేసుకో. ఇప్పుడే చంపను. సిరి, మోసం చేస్తా. దాంట్లో బుల్లెట్స్ లేవురా, కాలుస్తావా? తీసుకో. నేను బుల్లెట్ కంటే వేగం రా. నువ్వేనే. సిరి 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 తేజ్, ఓ సారీ. కానీ అయినా తను ఇప్పుడు లేదు కదా. ఎంతకాలం ఉంటావు ఇలా ఒంటరిగా? తన స్థానం నాకివ్వు. నువ్వు నాకు కావాలి. హలో సార్. హలో తేజ్, శివాలియా శివన్న మన ఎస్ఐపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. మన వాళ్ళంతా చుట్టుముట్టారు. నువ్వెళ్ళి ఎన్కౌంటర్ చేసాయి. ఓకే,
నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఫస్ట్ లొంగిపోమని హెచ్చరిస్తా, వినకపోతే ఎన్కౌంటర్ చేస్తా. ఓకే గుడ్. థ్యాంక్ యూ సార్. మీ అన్నయ్య నక్సలైట్ అని నీకు తెలుసా? అవునా? హ్మ్. మా ఎస్ఐపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. రౌండప్ చేశారు. నీకు ఫోన్ చేశాడా? చెయ్యలేదు. అన్నయ్య, మాట్లాడు. లొంగిపోమని చెప్పు. హలో అన్నయ్య, నువ్వు నక్సలైటా? అవునమ్మా, నన్ను ఎన్కౌంటర్ చేయబోతున్నారు ఇప్పుడు. నువ్వు లొంగిపో అన్నా, మా ఫ్రెండ్ నీకు హెల్ప్ చేస్తాడు. ఇదిగో మాట్లాడు. ఇవ్వు. హా, శివ, ఓకే, నువ్వు లొంగిపో. నేను నిన్ను కాపాడుతా. లొంగిపోతే ఎన్కౌంటర్ చేస్తారు. మీ చెల్లెల కోసం లొంగిపో. నేను ప్రామిస్ చేస్తున్నా. అలాగే. ఓకే గుడ్. మీ అన్నయ్య లొంగిపోయాడు. ఇప్పుడు సేఫ్. హ్యాపీయా? హ్మ్. నీకు ఒక విషయం తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. ఈరోజు కరడగట్టిన నక్సలైట్ని ఎన్కౌంటర్ చేయకుండా జనజీవన స్రవంతిలో కలవడానికి తీసుకొచ్చిన డీసీపీ తేజ్ గారిని అభినందించకుండా ఉండలేము. నువ్వు చేసిన నేరాలకు తక్కువ శిక్ష పడేలాగా చేస్తా. అన్నయ్య, జాగ్రత్త అమ్మా. ఆఫీసర్స్, చాలా థ్యాంక్స్. ఓ నైస్, గుడ్ జాబ్. ఈ సిరీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్.